अस्मद्गुरोर्भगवतोऽस्य देकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्धो ब्रह्मैवाहमस्मि आनन्दैकरसप्रसार विलसन्मन्दस्मितास्यं कृपापारीणं निजवर्तमानसनवाम्भोजातभानुदयं कालज्ञानविदग्रणिं शिवकरं काली समं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमत्काली प्रसादाह्वयम्। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। प्रिय భగవద్బంధువులారా, సద్గురుదేవుల పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో శ్రీ గురుదేవులు మనకు అనుగ్రహించినటువంటి చాతుర్మాస వ్రత మహాపుణ్య కాలంలో ఈ 4 నెలల కాలంలో మనం చక్కగా సాధన చేసుకోవడానికి, మనకు సాధనలో ఎదురయ్యేటువంటి అవాంతరాలు ఏవైనా ఉండి వాటిని గురించి తెలుసుకోవడానికి గురుదేవులే మనకి ఈ కార్యక్రమాన్ని అందించి చక్కగా ఎక్కడెక్కడి నుంచో మనకి వారి గురువుల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనకు అందించడానికి ఇంత ప్రయత్నం చేస్తూ మనలో ఏ ఆనందం కలిగితే వారు ఆనందపడతారో, ఎందుకంటే మనం బయట విషయాల వైపు వెళుతున్నాం కనుక నిజమైన ఆనందం ఏంటో గుర్తించలేకపోతున్నాం. బయట ఉండేటువంటి ఆనందాలన్నీ విషయానందాలుగా చెప్పారు మహాత్ములు. విషయానందాలంటే ఇంద్రియాలకు అందేటువంటి ఆనందాలు. కానీ నిజమైనటువంటి ఆనందం ఏమిటి అంటే జ్ఞానం ద్వారా కలిగేటువంటి ఆనందం. జ్ఞానం ఏమిటి అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడమే జ్ఞానం. మనం ఏం చేస్తున్నామంటే బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్నాం కానీ బ్రహ్మజ్ఞానాన్ని కలిగి లేము అని మనకు అనిపిస్తోంది. మహాత్ములు చెప్పిన విషయమే. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం అని ఎందుకన్నారంటే లేనిదాన్ని ఉన్నట్టుగాను ఉన్నదాన్ని లేనట్టుగాను చూస్తున్నాం కనుక. మరి బ్రహ్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుందంటే ఉన్నది ఉన్నట్టుగా దర్శనం చేసినప్పుడు కలిగేదే బ్రహ్మజ్ఞానం. దీనికి మహాత్ములు చక్కగా మనకు ఒక మార్గాన్ని ఏర్పరిచి ఎన్నో గ్రంథాలు, ఎంతో మంది మహాత్ములు మనం తెలుసుకోవడానికి కాస్త కష్టతరం అవుతుందేమోనని తేలిగ్గా దాన్ని అందించగలిగే గురువుల్ని కూడా మన సమీపానికి మనకి ఒక అదృష్టం కలగడం ఏంటంటే ఎంతో క్లిష్టమైనటువంటి శాస్త్రసారాన్ని కూడా తేలికైన పదాలతో చెప్పగలిగే గురువులు మనకు లభించడం అనేటువంటిది మనం చేసుకున్నటువంటి అదృష్టం. అందుకనే మోక్ష సాధన సామాగ్ర్యాం భక్తిరేవ కలిగేసి అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు వివేక చూడమణిలో చెప్పిన మాట. ఇంకా కాస్త లోతుకు వెళ్ళి ఇంకో మాట చెప్పాడు. స్వస్వరూపానుసంధానం భక్తి రీత్య విధీయతే. భక్తి అనేటువంటి దానికి 2 అర్థాలు చెప్పాడు ఆయన. మొట్టమొదటిది మోక్ష సాధన సామాగ్ర్య భక్తిరేవ కలిగేసి. ఇప్పుడు మనకు పదార్థం కావాలంటే వస్తువులు తెచ్చుకుంటున్నామా లేదా, అలాగే మనం ఎక్కడైనా భోజనాలు పెట్టాలంటే ముందు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం లిస్టు తెచ్చుకుంటాం. దానిలోకి ఏం వాడతారో వాళ్ళని అడిగి కనుక్కుంటాం. అలాగే ఈ భక్తి అనేటువంటి దాని దగ్గర వచ్చేటప్పటికి మనకు ఒక అవకాశం ఇచ్చారు మహాత్ములు. మనం కోరుకునేది ఏమిటంటే మోక్ష సాధన. ప్రతి వాళ్ళు ఏం కోరుతున్నారంటే మోక్షము మోక్షము మోక్షము. అసలు ఎందుకు ఈ మోక్షం అంటే ఏంటో తెలిసిందా? లోకంలో మనకి అన్నీ తెలుస్తున్నాయి కానీ అదొక్కటే తెలుసుకొని మనం ప్రయత్నం చేస్తేనే తెలిసేవి కొన్ని ఉన్నాయి. కొన్ని లక్షణాలు ఉంటాయి. ఎక్కడైనా వికారం కలిగిందంటే శరీరానికి కనుక వికారం కలిగితే రోగ లక్షణాలు, మనస్సుకు కనుక వికారం కలిగితే అది బహిర్ముఖమైందనుకోండి. మనస్సుకు కలిగేటువంటి వికారాలు బహిర్ముఖమయ్యాయి అనుకోండి, అంటే బయట ప్రపంచంలోకి పరిగెత్తాయి అనుకోండి, దాన్నే మహాత్ములు ఏది వేదాంత పరిభాషలో దాన్నే రోగము అన్నారు. మీరు బయటికి వెళ్తే రోగము డాక్టర్ చేతి చెప్తాడు, థర్మామీటర్ పెడతాడు, ఇదిగో ఇంత జ్వరం ఉంది, లేకపోతే మీకు ఇదిగో ఈ వికారం ఉంది కనుక ఇది జబ్బు ఉంది, లేకపోతే ఆయన కొన్ని టెస్టులు రాస్తాడు, మీరు రక్త పరీక్ష చేయించండి అనో ఎక్స్రే తీయించండి అనో కొన్ని చెప్తాడు. దాని ద్వారా నీకు జబ్బు ఉంది అని అది బయటపడుతుంది. కానీ మనకు మహాత్ములు ఏం చెప్పారంటే
అసలు దేహం రావడమే పెద్ద జబ్బయ్యా అని చెప్పారు. ఎందుకని చెప్పారంటే దేహం ఊరికే రాలా, చేసిన కర్మకు అనుగుణంగా దేహం వచ్చింది. కాబట్టి ఇది అనుభవించదే తీరదు అని మహాత్ములు చెప్పారు. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు ఏది చేసినా సరే అనుభవించి తీరాల్సిందే. మంచి చేసావా మంచి అనుభవానికి వస్తుంది, పోనీ చెడు చేసావా చెడు మనకు అనుభవానికి వస్తుంది. కాబట్టి నువ్వు వేసుకున్నటువంటి పదార్థమైన నచ్చకపోతే పక్కాడికి పెట్టచ్చేమో కానీ కర్మ మాత్రం మనం అనుభవించి తీరాల్సిందే. ఇది భార్య తీసుకోడు, కొడుకు తీసుకోడు, ఇంటికి వచ్చిన అల్లుడు తీసుకోడు, మీ వంశంలో వాడు కదా మీ మనవడు కూడా తీసుకోడు. చేతికి ఉంగరాలు పంచుకుంటారు, మెడలో గొలుసులు పంచుకుంటారు. ఆఖరికి ఒక గొలుసు ఉండి ఇద్దరు కోడళ్ళు ఉన్నారనుకోండి, అత్తగారు పొద్దున గొలుసు వాటాలు వేసుకుంటారు. 103 శవర్లు అయితే చెరొకటిన్నర పంచుకుందామని. ఉంగరాలు ఉన్నాయనుకోండి, నువ్వు ఒకటి తీసుకొని నేను ఒకటి తీసుకుంటాను. కాళ్ళకు మెట్టెలు కూడా పంచుకుంటారు కోడల్లో, పెద్ద మెట్టి నాది చిన్న మెట్టి నీది అని. ఇవన్నీ పంచుకోవచ్చు వస్తువులు కాబట్టి. జ్ఞానం అనేటువంటిది అలా పంచుకోబడేది కాదు. మా నాన్నగారు జ్ఞానం పొందారండి, నేను కూడా పండితుడు అవుతానంటే ఏమంటే తండ్రి కలెక్టర్ అయితే కొడుకు సంతకం చెల్లిపోతే తండ్రి గారు కలెక్టర్ అవ్వచ్చు కాక, కొడుకు గారు కలెక్టర్ గారి కొడుకు అని పిలవబడవచ్చు కాక, కానీ కలెక్టర్ గారు పెట్టే సంతకం కొడుకు పెట్టాడు అనుకోండి చెల్లిపోతుందా? చెల్లదు కదా. దానికి ఒక అర్హత కావాలి. అలాగే మనం కూడా మన జీవితంలో ఇది గొప్పది అని మహాత్ములు చెప్పారు. దీని గొప్పదనం మనకు తెలియటంలే. చిన్నప్పుడు ఆడుకున్నాం పాడుకున్నాం. ఏమంటే ఎనగండి పున్నయ్య గారు ఏం చెప్పారు తత్వాల్లో? ఇన్నాడేమో, గర్భంలో ఏం చేసామో, బాల్యంలో ఎన్నాటలు ఆడుకున్నామో, యవ్వనంలో వచ్చేటప్పటికి ఎన్ని వికారాలు పడ్డామో, ఇప్పుడు వార్ధాక్యం వచ్చేటప్పటికి ఎన్ని తిప్పలు పడుతున్నామో, రేపు దేహం వెళ్ళిపోయేటప్పుడు ఏ ప్రారంభ కర్మలు అనుసరించి దేహం ఎలా వెళ్ళిపోతుందో మనకు తెలియడం లేదు. అవస్థలు మహాత్ములు చెప్పారు. అవస్థలు ఉన్నాయి కదా అని దీన్ని తక్కువ చూడొద్దు అని కూడా చెప్పారు. ఎందుకంటే ఇది చక్కగా అనుకూలంగా ఇచ్చాడు పరమాత్మ. సాధనకి అనుకూలంగా పరమాత్మ మనకు దేహాన్ని ఇచ్చాడు. ఎందుకంటే మంచి మాట మాట్లాడగలగడం మనకు మాత్రమే తెలుసు. కుక్కను అనుకోండి, అది బహుభోవు అని అంటుంది తప్ప నువ్వు భగవద్గీత శ్లోకం చెప్పండి కుక్క చెప్పలేదు. మీ ఇంట్లో గేదె కావచ్చు, రోజు పాలు రోజు గడ్డి వేయండి, కుర్తి పెట్టండి. ఏమ్మా నీకు విష్ణు సహస్రనామంలో ఒక శ్లోకం చెప్తాను, రేపు ఇది నాకు చెప్తావా అంటే అది దాని భాషలో అది పలుకుతుంది తప్ప అది మన మంచి మాటలను అది పలకడానికి భగవంతుడు అవకాశం దానికి ఇవ్వలేదు, ప్రసాదించలేదు. పాపం అలా ఇచ్చి ఉంటే అవి కూడా మాట్లాడొచ్చేమో. మాట్లాడించగలిగిన వాళ్ళు ఉన్నారండి ప్రపంచంలో. జ్ఞానదేవుడు అని మహానుభావుడు, పాండురంగ భక్తుల్లో జ్ఞానదేవుడు. 12 ఏళ్లకే సంపూర్ణమైన పరిజ్ఞానాన్ని పొందిన మహానుభావుడు ఆయన. ఆయన దున్నపోతు చేత వేదం పలికించాడు. లోకంలో మనం మానవులమై ఉండి ఓ శ్లోకం నేర్చుకోవడానికో ఒక పాట నేర్చుకోవడానికో చాలా కష్టపడిపోతూ ఏమనేది వారికి సాధ్యమైందండి, వారు పాడగలరు, వారు శ్లోకాలు చెప్పగలరు అని మనం అంటున్నాం. కానీ దున్నపోతు చేత వేదం పలికించాడు మహానుభావుడు జ్ఞానదేవుడు. అలాగే జడమైనటువంటి గోడను నడిపించాడు జ్ఞానదేవుడు. మహానుభావులు ఏం చేశారంటే లోకంలో ఇది సాధ్యం కాదు అన్నదాన్ని సాధ్యం చేసి చూపించారు. కుక్క మాంసాన్ని ఎవరైనా తినగలరా? తినగలిగిన వాళ్ళు ఉన్నారు అని చూపించారు సిద్ధయ్య గారు. చక్కగా బ్రహ్మంగారు అంతటి స్థితిని ప్రసాదించారు. 12 పుట్ల ధాన్యం ఎవరైనా తినగలరా? అన్నం వండిపోస్తే మనం ఇంత ఒక అరకిలో తినేటప్పటికి బాగా తినగలిగిన వాడు ఒక అరకిలో తినేటప్పటికి బియ్యం తినేటప్పటికి నాకు నిండిందండి పొట్ట అంటాడు. మరి 12 పుట్ల ధాన్యం ఎవరండి వండిపోస్తే తినిపించగలిగిన శక్తి ఏది? గురు శక్తి. తినగలిగిన శక్తి ఏది? గురు మహిమను తెలుసుకున్న హృదయం భోంచేయగలరు. ఒక్క మాంసాన్ని అందరం తినగలుగుతామా? ఏమంటే ప్రసాదంలో పులిహోరలో ఉప్పు ఎక్కువైతేనే తినలేము. కాస్త మనకి పెట్టే ప్రసాదంలో కాస్త కారం ఎక్కువైనా ఉప్పు తక్కువైనా భరించలేము. మనం ఉన్న ప్రసాదాన్ని ఉన్నట్టుగా చూడడానికి మనం మనస్కరించడం లే. ఇక్కడ పులిహోర తీసుకున్నా కానీ బయటికి వెళ్ళి చెప్పుకుంటారు, మొన్న ఆవిడ చేసింది భలే ఉందండి, ఈవిడ చేసింది కుదరలేదు. 2 పులిహోరే, కానీ మొన్నటిది గుర్తొచ్చేటప్పటికి హృదయం పొంగింది, ఈ రోజు గుర్తొచ్చేటప్పటికి నీరసం పడిపోయింది. ఈ పులిహోర తినడానికి 2 గంటలు కూర్చున్నాను, దానిలో పులుపు లేదు ఉప్పు లేదు. అంటే మనం పదార్థ దృష్టిని విడవడం లేదు. భగవంతుడు మనల్ని ఏం కోరుతున్నాడంటే పదార్థం ఉండొచ్చు కాక దేహానికి ఎంత అవసరమో అంతవరకు. ఎందుకంటే దేహం పోషించుకోవాలి కదా. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. సాక్షాత్తు శంకరుడు ఆదిశంకరాచార్యుల వారు
ఆ మహాదేవుడు శంకరుడి యొక్క ఆయన అంశ అండి. కాలనీ గ్రామంలో శివగురు అనే మహానుభావుడికి, ఆర్యాంబ అనే మహాతల్లికి చిన్నప్పుడే ఈ వైదిక మతాలన్నీ చాలా రకరకాల పోకడలు పోయి ధర్మం ఏమిటో తెలియకుండా ప్రవర్తిస్తున్న ఆ కాలంలోనే సాక్షాత్తు ఆదిశంకరుల రూపంలోనే శంకరాచార్య వారి రూపంలో భగవంతుడు నడయాడాడు. సాక్షాత్తు ఆదిశంకరుడు అంటే శంకరుడే. ఆయన చెప్పాడు, ఆయన చెప్పుకున్న శ్లోకం అండి, అన్నపూర్ణే సదాపూర్ణే, అమ్మా నువ్వు అన్నానివి, నా శరీరంలోకి వెళుతున్నావు, నేను నడవడానికి కారణం అవుతున్నావు, నేను చూడడానికి కారణం అవుతున్నావు, నేను మాట్లాడడానికి కారణం అవుతున్నావు, నేను ఇంకొకరిని గుర్తించడానికి కారణం అవుతున్నావు. అన్నం సరిగా తిరగబోతే ఏమంటారండి, కళ్ళు బయట కమ్మిపోతున్నాయండి, ఎదురుగా రోడ్డు కనబడలేదంటే. ఎత్తు ఏమో పల్లం అవుతుంది, పల్లం ఎత్తు అవుతుంది. కారణం ఏమిటి? ఒంట్లో శక్తి లేదు. అలాగే ఒక మాట మాట్లాడాలంటే అంటారు, ఇప్పుడు దాకా బాగా నీరసంగా ఉందండి, ఒక ఇంటికి వెళ్ళి ఒక ముద్ద అన్నం తినొచ్చి మాట్లాడతానండి అంటాం. అన్నం ఏమిస్తుంది? శక్తిని ఇస్తుంది. నీ కంటికి చూపు అయ్యింది, అలాగే నీ నోటికి మాట అయ్యింది. కొంతమంది అంటారు, పొద్దు నుంచి ఏం తెలియదండి, చెవులు దిప్పిడి పడ్డాయండి అంటారు. అంటే మాట్లాడే శబ్దాన్ని విననివ్వదు. అన్నం ఏం చేస్తుంది? మనం అన్నాన్ని ఎంత తేలిగ్గా చూస్తున్నామంటే, మెతుకు పడవేస్తే ఎంత దోషమో చెప్పారు. అన్నం ననింద్యాతు తద్వ్రతం, మలయాళ స్వామి వారు చెప్పేవారు. ముందు మీరు దేవుణ్ణి తెలుసుకోవడం తరువాత మీకు కనపడే దానిలో ముందు దేవుణ్ణి చూడటం నేర్చుకోండి. దేవుణ్ణి తెలుసుకోవడం తరువాత, దేవుని తర్వాత తెలుసుకుంటారు. రాముడు ఎక్కడికి పోడు, కృష్ణుడు ఎక్కడికి పోడు. ఉన్నారండి, వాళ్ళు ఉండబట్టే ప్రపంచం జరుగుతోంది, లేదని అనడం లేదు. ముందు నీ చుట్టూ ఉన్న వాటిలో ఇది దేవుడి ప్రసాదం అని గుర్తించగలిగే స్థితికి ముందు నీ మనస్సు వెళ్ళాలి. అన్నం తినేటప్పుడు ఇది దైవం, నీరు త్రాగేటప్పుడు ఇది దైవం, ఇది కాస్త ఆయన ఉండబట్టే కదా ఇన్ని ముద్దలు నేను కబళాలు తినగలుగుతున్నాను. ఎవరు పోయిన తరువాత ఒక్క మెతుకు మింగడానికి మనం అవచాట్లు పడుతున్నాం. ఇన్ని నీళ్లు త్రాగిన ఈ దేహం నాటికి చెంచాడు, నీళ్లు త్రాగడానికి కష్టపడుతోంది. ఈ అవస్థ నాటికి వస్తోంది కదా దేహానికి. మరి ఇన్ని నీళ్లు నేను త్రాగడానికి కారణమైన శక్తి ఎవరు? ఇంత అన్నం తినడానికి కారణమైన శక్తి ఏది ఉంది? ఎప్పుడైనా మనం ఆలోచించామా? గిన్నెలు అన్నం తిన్నా మనకి పదార్థ దృష్టి ఉంది, కానీ పరమాత్మ దృష్టి కలగడం లేదు. అక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, ఇచ్చినవి మీరు దోష దృష్టితో చూడద్దు, బ్రహ్మము అనుకుంటూ చూడండి. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. భగవద్గీతలో స్వామి చెప్పాడు కదా, అబ్బాయి అన్నము బ్రహ్మమే, తింటున్నవాడు బ్రహ్మమే, నువ్వు బ్రహ్మము అనుకుంటూ తిను. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అంటే ఎంత జాగ్రత్తగా ఉంటావు. అందుకని ముందు నీ దేహానికి అవసరమయ్యే ప్రతి దానిలో భగవంతుడు ఉన్నాడు. అసలు దేహం భగవంతుడు ముందు, తరువాత దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సదాశివ త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ముందు దేహం దేవుడు, మీరు గుర్తించినా గుర్తించకపోయినా దేవుడని చెప్పాడు. ఉపనిషత్తులు కూడా అవే చెప్పాయి. ముందు మీరు ఏం చేయాలంటే, ముందు మనకి ఇది నిలబడడానికి కారణమైన వస్తువులో ముందు మనం దైవాన్ని చూడగలుగుతున్నామా? అన్నం ననింద్యాత్, ఎప్పుడు చెప్పేవాళ్ళు మహాత్ములు, అన్నాన్ని మీరు నిందించద్దు, అన్నాన్ని చిదమద్దు. కొంతమంది చూడండి, అన్నం దగ్గర కూర్చొని భార్య మీద కోపం అన్నం మీద చూపిస్తారు, కొడుకు మీద కోపం అన్నం మీద చూపిస్తారు, కోడల మీద కోపం అన్నం మీద చూపిస్తారు, అన్నాన్ని ఇలా పిండేస్తారు. కొంతమంది వాళ్ళ కోపాన్ని అన్నం పిడికిల్లో పట్టి దాన్ని ఒత్తేస్తారు. అది లోపల విరవెల్లాడిపోతున్నాం అని గుప్పెట్లో అన్నం. మనం అనుకుంటాం నా కోపాన్ని ప్రదర్శిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మన శరీరంలోకి వెళ్ళే పదార్థాన్ని మనమే మన చేతులా పాడు చేసుకుంటున్నాం. ముందు నీ దృష్టి సరిగా ఉండాలి. పదార్థాన్ని బ్రహ్మముగా భావన చేస్తే నీ లోపలికి వెళ్ళి అది వికారం కలగకుండా నీకు సేవ చేస్తుంది. దోషభావంతో వెళ్ళిన అన్నం ఏం చేస్తుంది? నీకు దోషభావాలే కలిగించేలా చేస్తుంది. మహాత్ములు దానికి కూడా చెప్పారు. ఒక సన్యాసి గారు ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళి వెండిపళ్ళం సంచిలో పెట్టుకొని వెళ్ళిపోయాడు. ఈవిడ పోయిన తర్వాత పాపం అడిగితే బాగుండదు కదా అని అడగడానికి కాస్త ఈవిడకి మనస్సు వచ్చింది. అక్కడ అడగకూడదు కదా, ఏమన్నా అన్నం పెట్టిన వాళ్ళు పళ్ళని తీసుకెళ్ళామని అడుగుతారా? అడగరు కదా. అందుకని ఏం చేయాలి అని ఒకసారి ఆవిడ పాపం తర్జన పడుతుంటే ఈయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించాడు, జోలీ తీశాడు. ఆయనకి ఏదో అవసరమైంది సంచిలో, అది వెండిపళ్ళెం వచ్చింది. ఆ వెండిపళ్ళెం ఎక్కడదా అని కాస్త ఆలోచిస్తే, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, వాళ్ళ ఇంట్లో నాకు అన్నం పెట్టారు కదా, ఆ పెట్టిన పళ్ళెం దీనిలో వేసుకొచ్చాను, ఈ బుద్ధి నాకు ఎందుకు కలిగింది అని మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ ఆవిడకి పళ్ళం ఇచ్చేసి, అమ్మా
ఏమనుకోకు, ఈ పదార్థాలు ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చావు? ఈ ఇంట్లో స్వయంగా తెచ్చావా లేక ఇంకెక్కడైనా తెచ్చావా? ఆవిడ చెప్పింది అన్నీ నేను తెచ్చాను కానివ్వండి, కాస్త ఈ కరివేపాకు మాత్రం పక్కింట్లో నుంచి పట్టుకొచ్చాను స్వామి. అమ్మ ఏమనుకోనంటే ఒక మాట, ఆ కరివేపాకు ఇచ్చిన ఆవిడ గుణం ఎలా ఉంది అడిగాడు ఆయన. అంటే ఏం లేదండి, కాస్త ఆవిడలో ఎదుటి వారి సొమ్ము కాస్త కావాలనుకునే ఒక ఆలోచన ఉందండి. ఎదుటి వారి దగ్గర వస్తువు కాస్త చేతి వాటం అంటారు చూడండి, అది కాస్త జాస్తి అండి ఆవిడికి అని చెప్పింది. అదిగోమ్మ, ఆ చేతి వాటం ఉంది కదా ఆవిడికి, ఇతర వస్తువుని కాస్త లాగేసే గుణం, ఆ గుణం ఉన్న ఆవిడ దగ్గర నువ్వు కరివేపాకు తెచ్చావు గనక ఆ వస్తువు కూడా ఆ దోషం చేరి నీ ఇంట్లో అన్నం తిన్నటువంటి నేను నీ పడి వెతుకుపోయాను. ఇది ఎన్ని రోజులు జరిగిన దోషం? ఒక్కరోజు. ఒక్కరోజు జరిగిన దోషానికి ఏమైపోయింది? మనసు అక్కడ కలుషితమైంది. అందుకని మనం ఇంట్లో వస్తువుని ఎలా శుభ్రం చేసుకుంటామో మన మనస్సులో ఆలోచనలు కూడా నిరంతరం క్షాళన చేసుకునే ప్రయత్నం జరగాలి. ఇది ఒక్కనాటితో రాదండి, చాలా కష్టమే. ఎందుకంటే కుక్కతో ఒక వంకర తీయడం ఎంత కష్టమో మలయాళ స్వామి వారు చెప్పేవారు. మనసును కట్టండి, మనసును కట్టండి అంటే నోటితో మాట కాదండి కట్టడానికి. తక్కెడలో కప్పల్ని పెట్టి తోచడం ఎంత కష్టమో మనస్సుని నిలబెట్టడం కూడా అంతే కష్టం. ఏమంటే మీరు అన్ని కాటా వేస్తూ ఉంటారు, కప్పల్ని కాటా వేయండి, మీ వల్ల అవుతుందా? ఒక కప్ప ఎగిరిపోయేటప్పటికి ఇంకో కప్పలు పెట్టేటప్పుడు ఇవి రెండు ఎగిరిపోతాయి బయటికి. కప్పల తక్కెడ అన్నారు మనస్సుని. అంటే అర్థమేంటి? దీన్ని తోచడం ఎవరికి సాధ్యం కాదు. ఒకటి కుదిరింది అనుకునే లోపల ఈ రోజు నాకు బాగా ధ్యానం కుదిరేట్టుగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉంది అని ఆ లోపలికి తలిపేసుకోగానే ఎవడో వస్తాడు పిల్లవని పేరంటారు తలుపు కొట్టడానికి. అక్కడ పని లేదు, పాట లేదు, ఏం చేస్తున్నావు వదినా అని కొడతాడు తలుపు, అంతే. అది పని ఉండి కూడా కాదు. నేను ధ్యానానికి కూర్చుంటే ధ్యానానికే కాదు, ఖాళీగా ఉన్నాను, మాట్లాడదామని వచ్చాను. ఇక ఇంతతోటి సాంగత్యం కుదరదేమోనని ఈవిడ ధ్యానం వదిలేసి వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. ఎందుకంటే మనస్సు మాయల మారి. కానీ అదే మనస్సు భగవంతుడు వైపు తిరిగింది అనుకోండి, చాలా మంచిదే. మనసా నీవెంత మంచిదా నువ్వు తెలుసా, నీ వలననే కదా మాధవుడు మాకెంత చేరువయిందని గోపికలు పాడుకున్నారు. మనమేమంటున్నాం? మనస్సు మాయల మారిదండి, మనస్సు చెడ్డదండి. కానీ గోపికలు ఏమన్నారు? మనస్సు చాలా మంచిదన్నారు. ఎందుకని? నీ వలననే కదా మాధవుడు మాకెంత చేరువయింది. నువ్వు ఒకదాని ఉన్నావేమో, సంకల్పం మంచి సంకల్పం చేశావేమో, కృష్ణుడిని చూడాలి, యమలపించని చూడాలి, కన్నయ్య ముక్కు చూడాలి, కన్నయ్య బొట్టు చూడాలి, కన్నయ్య అధరం చూడాలి, కన్నయ్య గడ్డం చూడాలి, కన్నయ్య కంఠం చూడాలి, వాడి హృదయం చూడాలి, వద్ద చూడాలి, పాదాలు చూడాలి, ఆపాదమస్తకం చూడాలి, కదులుతుంటే ఎలా ఉంటాడో చూడాలి, నవ్వుతుంటే ఎలా ఉంటాడో చూడాలి, దాక్కున్నప్పుడు చూడాలి, అలిగినప్పుడు చూడాలి, నిద్రపోతున్నప్పుడు చూడాలి, ముంగులు ముందుకు పడ్డప్పుడు చూడాలి. ఇంత సంకల్పం దేని వల్ల జరిగింది? మనస్సు వల్ల. ఇప్పుడు మనస్సు మీకు కృష్ణయ్య ఎంత లగ్నం అయిందనుకోండి, ఇప్పుడు మనం ఈ మాటలు చెప్పుకునేటప్పుడు మీ మనస్సులో కృష్ణయ్య లేడా? తొంగి చూడడా? మనస్సుకి ఎంత శక్తి ఉందండి? మనస్సు యుగాల నాటి విషయాలు కూడా ముందు తెచ్చిపెడుతుంది. ఇప్పుడు మీరు కృష్ణుడి గురించి విన్నారు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళలేదా మనస్సు? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ద్వాపరయుగంలో ఉన్నామండి. యశోదమ్మ కొత్తదానికైనా అధికారం ఉంది, కృష్ణుడిని అనుభవించే అధికారం మనందరికీ లేదు. ఒకసారి రాముడు గురించి విన్నామండి, ఆ కోదండ రాముడు, కొయ్యాలి రాముడు, కళ్యాణ రాముడు, సీతారాముడు, ఏమండి దశరథ రాముడు, ఇంత గొప్పవాడండి మన రాముడు. ఒకసారి రామ అని తలుచుకోగానే ఆ రూపం అంతా మీ కళ్ళ కనబడ్డంలే. ఇప్పుడు రాముడు ఏమైనా మనకి మనసుకు దూరం అయ్యాడా? ఎవరో త్రేతాయుగంలో ఉండేవారండి రాముడు, మేము అక్కడ దాకా వెళ్ళడం కూడా కష్టమైపోద్ది. ఏమక్కర్లేదండి, మనస్సు ఎంత మంచిదంటే మీరు దాన్ని దేన్ని ఆలంబన చేస్తే అది పట్టుకుంటుంది. బాగా ఆలంబన అలవాటు చేయండి ముందర. ఎందుకంటే మనకి అలవాటు అనేటువంటిది మనం చేసుకుంటే, ఎందుకంటే తల్లి గర్భంలో నుంచి రాగానే పాలు పట్టుకోవడం మనకు తెలియలేదు. చూడండి, కొంతమంది పిల్లలు పుట్టగానే పాలు తీసుకోలేరు అమ్మ దగ్గరే. అపాపం ఆవిడికి ఆ పాలు హృదయంలో నిండిపోయి ఆవేదన కలిగింపజేస్తుంది, బాగా ఏడుస్తుందండి తల్లి. ఏంటమ్మా అలా ఏడుస్తున్నావు అంటే, దేవుడిచ్చిన ఆహారం బిడ్డకు అందడం లేదు, అది ఇక్కడే ఉండిపోయింది, నా హృదయం నాకు భారమైంది అని తల్లి ఏడుస్తుంది. అప్పుడు కొంతమంది పెద్దలు ఏం చేస్తారు? ఆ భారాన్ని తొలగించడానికి వారు చేసే పనులు చేసిన తర్వాత చిన్నగా పిల్లవాడి మూతిని తెచ్చి తల్లి హృదయానికి తాకించి వాడికి అలవాటు చేస్తారు. ఏమంటే మనకేం అలవాటు పుట్టగానే తల్లి స్తన్యం పట్టుకోవడమే మనకు అలవాటు లేదు.
కానీ వెంటనే ఏం చేస్తుంది తల్లి, అలాగా రోజులు గడిచే కొద్దీ వీడే తల్లిని వెళ్ళి గుంజుతూ ఉంటాడు. ఇక మళ్ళీ తల్లి అలవాటు చేయక్కర్లే. మాటి మాటికి తల్లి పిలవదండి, స్తన్యం ఇక్కడ ఉందిరా క్షీరం తాగరా అని తల్లి పిలవక్కర్లే. వీడేం చేస్తాడు, ఇవ్వకపోతే పేచీ పెడతాడు. ఒరే ఇప్పుడు కాదురా, కాస్త ఈ వస్త్రం పిండి నీకు పాలిస్తానంటే అలా కుదరదమ్మా, ఇప్పుడు ఇవ్వాల్సిందే అని కొంగు బతుకు లాగేస్తాడు. అంటే ఒకప్పుడు నీకు కాస్త పట్టుకోవడానికే ఇబ్బంది కలిగిన నీ పిల్లాడి ఆ క్షీరము పట్టేటువంటి సమయంలో ఆ పనే నీ పిల్లాడికి ఇబ్బంది కలిగించినప్పుడు అలవాట్లో ఏం చేస్తున్నాడు వాడు, ఇప్పుడు నీ పని పక్కన పెట్టి వాడి పని చూడాలి. మొదట్లోనేమో అన్ని పనులు పక్కన పెట్టి వాడి పని చూసావు. నీ పిల్లాడు పాలు తాగకపోతే మనసు ఉంటుందండి మీకు? బట్టల మీద పోతుందా? ఆ బట్టలు ఎక్కడ ఉన్నాయి, మా ఆయనకి అన్నం వండాలి, ఇవన్నీ ఉండవండి. పిల్లాడికి పాలు ఇవ్వాలి. ఇది తల్లి లక్ష్యం. ఎందుకంటే నీ క్షీరం మీద వాడి ఎదుగుదల ఆధారపడింది. తల్లికి ఎంత ఆవేదన ఉంటుందో గురువు కూడా అంత ఆవేదన ఉంటుంది. తల్లికి ఎంత ఆవేదన ఉంటుందో తల్లి ఏమిస్తుందండి పాల ద్వారా రక్తం. వాడికి తన రక్తాన్ని తెల్లటి పాలు చేసి వాడి శరీరంలో పెరిగే ప్రతి కణానికి ఆవిడ కారణమవుతుంది. వాడు అనుకుంటాడు, నా మీసాలు ఎంత బాగా పెంచానో, నా జుట్టు ఎంత బాగుందో, ఏమండి వాడు అంటాడు నా గోళ్ళు ఎంత బాగున్నాయో. ఇవన్నీ పెరగడానికి కారణం ఏమిటి? తల్లి క్షీరం. ఆ రోజు నువ్వు తీసుకున్నటువంటి పాలు ఈ రోజు నీ దేహంగా ఇక్కడ కనబడుతోంది కదా. అంటే మనకి ఏమవుతుంది, అలవాటు లేనిది అలవాటు అవుతున్నాం ప్రపంచంలో. మరి భగవంతుడు ఎందుకు అలవాటు కావడం లేదు? భగవద్ విషయం ఎందుకు అలవాటు కావడం లేదు? ఇన్ని నేర్చుకుంటున్నామే. మొదట్లో మీకు కలుగుతీయటం వచ్చిందా? ఇప్పుడు చూడండి, ఒకళ్ళు 2 కూళ్ళు ఇస్తామంటే 4 పట్టెలు పీకేవాడు ఉన్నారు లేదా? మొదట్లో మీకు కలుపేంటో తెలియలేదు, వరేంటో తెలియలేదు, మొక్క పనికొచ్చే మొక్క ఏంటో తెలియలేదు, పనికిరాని మొక్క ఏంటో తెలియలేదు. కానీ తల్లి అలవాటు చేసింది మీకు. ఆయన ఇది పంట పనికొస్తుందిరా, ఇది కలుపురా, ఇది ఉండకూడదు అంటే తల్లి ఏం చెప్తుంది? ప్రపంచంలో ఉండేది ఉండకూడని 2 చెప్తుంది. అలాగే గురువు కూడా 2 చెప్తాడండి, నిత్య అనిత్య వస్తు వివేకం. గురువు చెప్పేదే. మనకు తల్లి గురువు వేరు కాదు. కాకపోతే తల్లి ప్రాపంచికంగా ఎలా నిలబడాలో చెప్తుంది, గురువు పారమార్థికంగా ఎలా నిలబడాలో చెప్తాడు. మీకు తల్లే అర్థం కావట్లేదు, ఇక గురువే అర్థం అవుతాడండి. ఒకసారి ఆలోచించండి. మన తల్లే అర్థం కావట్లేదు. 10 నెలలు నీకు గర్భం ఇచ్చింది, 10 నెలలు నీకు చోటిచ్చింది, నీకు పాలిచ్చి నీకు పెరిగే ప్రతి కణానికి తాను కారణమయ్యింది. తండ్రి నీ చదువుకి ఎంత త్యాగం చేశాడో, ఎన్ని రోజులు నిద్ర మానాడో, ఎంత కాయ కష్టం చేశాడో వాళ్ళిద్దరూ అర్థం కావడం లేదు. విచిత్రం ఏంటో తెలుసా అండి, ముందు తల్లి తండ్రి అర్థం అయితే చివరి గురువు దైవం అర్థం అవుతాడు. నీకు తల్లి తండ్రి అర్థం కానప్పుడు ఇక గురువే అర్థమవుతాడు, గురువు చూపించే దైవమే అర్థమవుతాడు. వీళ్ళిద్దరూ అర్థం కావాలంటే ముందర నీవుగా నిలబడడానికి ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. అందుకని ఇది చాలా గొప్పది దేహం. మహాత్ములు చెప్పేటువంటిది మలమూత్ర భూయిష్టమైన కొంపే. అంటే దీని మీద ఏం చెప్పారు? అబ్బాయి దీన్ని సాధనకు ఉపయోగించుకో, మమకారం మాత్రం పెంచుకోకు. సాధనకు ఉపయోగించుకో. మంచి చలికాలంలో నిప్పు ఉపయోగపడుతుందండి మానవుడికి కదా. నిప్పు ఉపయోగపడుతుంది. ఎందుకని? చలి నుంచి రక్షణ. ఇంత రక్షణ చేసింది కదా, నువ్వు కణిక చేత్తో పట్టుకొని ఇంటికి తెచ్చుకో చూద్దాం అంటే అక్కడ ఏం చేస్తున్నావు? నిప్పును ఉపయోగించుకుంటున్నావే కానీ దాని యందు మమకారం లేదు మనకి. ఎందుకంటే ఇది కాలుతుంది కదా, ఇది తెలుస్తుంది. ఏమంటే నిప్పు చలికాలంలో ఎంత దగ్గరగా కూర్చోవాలి అంటే మొదట్లో కూర్చున్నంత దగ్గరగా తర్వాత కూర్చోలేమండి. మంచి చలికాలంలో ఏది మంట వేసినప్పుడు వెళ్ళిన వాడు బాగా దాని పొయ్యిలో అతుక్కుపోతాడండి, బాగా దగ్గరికి కూర్చుంటాడు. కానీ ఉండే కొద్దీ వెనక్కి బొమ్మని కూడా చెప్పక్కర్లే, వాడే ఒళ్ళు వేడెక్కే కొద్ది వెనక్కి వస్తుంటాడు. ఎందుకని? అక్కడే కూర్చుంటే వాడు చచ్చిపోతాడు. ఇక శరీరానికి కూడా వేడొచ్చేసి వాడు చచ్చిపోతాడు. అందుకని వాడు దాని అంతటది వెనక్కి వచ్చేస్తుంటాడు. ఈ ముందు కూర్చోమని ఎవరు చెప్పాడు? వెనక్కి రమ్మని ఏ బుద్ధి చెప్పిందండి? వాడిలో ఒక ప్రచోదన బుద్ధి ఉంది. ఇది నీకు హాయి, ఇది నీకు దుఃఖం. తెలుస్తుందా? తెలియడం లేదా? విచిత్రం ఏమిటంటే శరీరానికి కలిగే సుఖ దుఃఖాలు తెలుస్తున్నాయి కానీ ఈ శరీరానికి కలిగే సుఖ దుఃఖాలు దేని వల్ల తెలుస్తున్నాయి? కలుగుతున్నాయి, నిజమేనండి. శరీరానికి సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. దేని వల్ల తెలుస్తున్నాయి? ఇది కదా మనకు కావాలి. ఏమండి, వెళ్ళిపోయిన ఆయన చుట్టూ చేరి ఇంతమంది ఏడుస్తుంటే ఈయన ఏడుపు కనుక ఆయనకి తెలిస్తే ఏడవిస్తాడండి? ఇప్పుడు మనం ఎవరి మీద పడి ఏడుస్తున్నామో ఓ రోజున ఆ వ్యక్తి మన ఏడుపు తీర్చాడు. పిల్లలుగా ఉన్నప్పుడు
మనం తిరునాళ్ళు ఎడితే బొమ్మ కావాలని ఏడిస్తే బొమ్మ కొనిచ్చాడు, మిఠాయి కావాలని ఏడిస్తే మిఠాయి కొనిచ్చాడు. మన ఏడుపు తీర్చి ఇంకేం అడిగాడు? ఒరే నువ్వు ఏడకరా బాబు, నీకేం కావాలంటే కొనిస్తాను. ఇంకేమైనా అడిగితే ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఆ ఊళ్ళో దగ్గర అప్పు తీసుకొని మరి కొనిచ్చాడండి మన నాన్న. మర్చిపోయాము అవన్నీ. ఆ రోజున మనం తిరునాళ్ళకు డబ్బులు తక్కువ తీసుకెళ్తే మన నాన్న మనం ఏదో అడిగాం, 100 రూపాయలు బొమ్మ అడిగాం. వాడు అన్నాడు మీ నాన్న జేబులో 50 ఉన్నాయి. ఏం చేశాడు ఆయన? ఇంకొక 50 ఇంకొక ఆయన దగ్గర అప్పు తీసుకొని కొనిచ్చాడు నీ సంతోషాన్ని. ఇవన్నీ మనం మర్చిపోతున్నాం ప్రపంచంలో. కానీ ఈ ఆనందాలన్నింటికంటే గొప్ప ఆనందం ఏమిటి అంటే నువ్వు సుఖంగా ఉండడం ఆయనకు ఆనందం. అలాగే గురువు కూడా ఏం కోరుకుంటున్నాడండి శిష్యుడి నుంచి? ఏ ఆనందాన్ని కోరుకుని ఆయన ఒక అవకాశం మనకి ఇస్తున్నాడు. ఏ ఆనందం కోరుతున్నాడంటే అది జ్ఞానానందం. అంటే జ్ఞానము ద్వారా కలిగేటువంటి ఆనందం మనకు తెలియటలే, విషయ సుఖాల ద్వారా వచ్చే ఆనందం తెలుస్తుంది. మళ్ళీ తర్వాత ఒక్కొక్క దాన్ని విడిచిపెడుతున్నాం, కొత్త వాటికి అలవాటైపోతున్నాం, కొన్ని విడిచేస్తున్నాం, కొన్ని పట్టుకుంటున్నాం. ఇన్ని విడిచిన మనకి కానివి విడవడం తెలియటం లేదు. ఇన్ని పట్టుకుంటున్నటువంటి మనకి అసలైన వాడిని పట్టుకోవడం తెలియటం లేదు. 2 తెలిస్తే బ్రతుకు ధన్యమైపోతుంది. 1 విడవలసింది విడవడం, 2 పట్టుకోవలసింది పట్టుకోవడం. మనం ఏం చేస్తున్నామంటే అవసరం లేని వాటినేమో ఇంటికి తెచ్చుకుంటున్నాం, కావలసిన వాటిని మనమే పట్టుకోవడం మానేస్తున్నాం. భగవంతుని విడుస్తున్నాం, ప్రపంచం వైపు ప్రయాణం అవుతున్నాం. దీనికి కారణం ఏమిటి అంటే భక్తి అనేటువంటి దానిలో మనకు స్థిరమైనటువంటి అర్థం తెలియకపోవడం. భక్తి అనగానే మనం ఏం చేస్తున్నామంటే బయట ఉండేటువంటి విషయాల ద్వారా, అంటే ఎన్ని అగరవత్తులు వెలిగిస్తే, దీపానికి ఎన్ని ఒత్తులు వేస్తే, పోనీ ఎంతమందికి భోజనం పెడితే, పోనీ ఆ భోజనంలో కూడా ఎంత రుచికరంగా చేస్తే, అంటే ఇదంతా కూడా బయట ఉండేవే. భగవంతుడు ఎప్పుడు బయట నిర్మాణాన్ని కోరలేదే. మనం ఒక అద్భుతమైన నిర్మాణం మనమే చేసుకోవాలి. దీనికి అంగు ఆర్భాటాలు పైకి కనిపించేవైనా కనిపించని ఒకటి లోపల ఉంటుంది. ఆ లోపల ఉండేవాడు ఇన్ని చేయిస్తున్నాడు. ఎవరి నువ్వుల్లో నూనె ఉందా లేదా? మలయాళ స్వామి వారు ఉపమానం చెప్పేవారు. నువ్వుల్లో నూనె ఉందా లేదా? ఉంది కదా. నువ్వుల నూనె ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వుల నుంచే కదా వస్తుంది. మరి ఆ నువ్వులుగా ఉన్నప్పుడు నూనె నువ్వు చూడగలుగుతున్నావా? లేదు కదా. దాన్ని ఒక మిషన్ దగ్గరికి తీసుకెళ్తున్నావు, చక్కగా అక్కడ డబ్బులు ఇస్తున్నావు, నాకు ఇందులో నుంచి కొంత నూనె కావాలని అడుగుతున్నావు, ఆయన నీకు దానిలో నుంచి నూనె తీసి కొంతసేపటి తర్వాత నీకు ఇస్తున్నాడు. అంటే దీనిలో ఎక్కడుంది నూనె అంటే తిలేషు తైలం దదినీవ సర్పిహి. మనకు మలయాళ స్వామి వారు చెప్పేవారు. వారి స్తోత్రమంజరిలో ఉన్న ఈ విషయాలన్నీ ఏం చెప్పారు అక్కడ? అబ్బాయి నువ్వుల్లో నూనె ఎలా దాగి ఉందో, పెరుగులో నెయ్యి ఎలా దాగి ఉందో, అలాగే కాష్టంలో అగ్ని ఎలా దాగి ఉందో. కట్టెల్లో అగ్ని ఉంటుందండి. మీరు ఎక్కడైనా యజ్ఞయాగాదులు చేసే చోటుకి వెళితే వాళ్ళు అగ్గిపెట్టెలతోటి కర్పూరం వెలిగించి యాగాలు చెయ్యరు. ఎలా చేస్తారు? అరణి, ఉత్తర అరణి అని 2 ఉంటాయి. అరణి అంటే పైన మనకి కింద కదలకుండా ఉండేదాన్ని అరణి అంటారు. ఉత్తర అరణి అనేది కదులుతూ ఉంటుంది. పైన ఒక కర్ర, పైన కదిలేది ఉత్తర అరణి, కింద ఉండేది అరణి. కదలని దాన్ని గట్టిగా పట్టుకోవాలి, కదిలేదాన్ని బాగా కదిలించాలి. కిందది కదిలి పైది కదిలిందంటే నిప్పు రాదండి. కిందది కూడా పైదంత వేగంగా తిరుగుతుంది కదా. నేను కూడా కింద ఉండే కర్రలు తిప్పుతానన్నాడు అనుకోండి, వాడు జీవితాంతం తిప్పిన అగ్ని పుట్టదు. కదలని దాన్ని కదలనట్టు గట్టిగా పట్టుకోవాలి, కదిలే దాన్ని వేగంగా తిప్పాలి. ఆత్మానం అరణిం కృత్వా ప్రణవంచ ఉత్తరారిణిం జ్ఞాన నిర్మాణాభ్యాస దీపం ప్రజ్వలయామ్యహం. ఈ దీపం పెట్టమంది వేదాంతం. మనం ఏం చేస్తున్నామంటే కార్తీక మాసం వచ్చిందంటే నంది మూతి దగ్గర ఒక దీపం. మన మూతి దగ్గర పెట్టుకుంటామా? ఒకసారి ఆలోచించండి. నంది దేవుడిని దండం పెడుతున్నారే, నందిలో దేవుడినే చూస్తే నంది మూతి దగ్గర మీరు దీపం పెడతారా? ఇంకెక్కడ ఖాళీ లేకపోతే నంది తోక దగ్గర ఒక దీపం. మనం పెట్టుకోండి, వెనకాల ఎంత బాగుంటుందో. మనం దైవాన్ని దైవంగా చూడటం, ముందు ప్రపంచాన్ని చూడటం రావడం లేదు మనకి. దైవం దాకా పెడుతున్నాం, పిచ్చి. అసలు ముందు అది చూడటం నేర్చుకుంటే, అంటే పెట్టద్దని నేను చెప్పడం లేదండి. దేవాలయంలో దీపం పెట్టడం తప్పని నేను చెప్పడం లేదు. ఎలా పెడుతున్నాం, ఏ భావనతో పెడుతున్నాం, అక్కడ ఉన్నది ఇదిగో నా స్వామి నందీశ్వరుడు శివుడికి ఎదురుగా ఉంటున్నాడంటే ఆయన తక్కువ ఆయన కాదు.
మనమైనా ఒక గంట భజన చేసి ఇంటికి వస్తున్నాం. ఏమండి, ప్రొద్దున్నే తలుపు తీసి ఆచార్యులు వారు అర్చక స్వామి అభిషేకాలు చేసి ఆయన ఇంటికి వచ్చేస్తున్నాడు. పాపం నందండి, పగలు లేదు రాత్రి లేదు, ఎప్పుడు అక్కడ పడుకొని ఉంటాడు ఆయన. ఎంత భక్తి అండి ఆయనకి, మనకంటే ఎక్కువ భక్తి. మన మీద చెప్పి నీళ్లు పోసి కొత్త పల్లెలో మన ఇంట్లోకి వచ్చి మనం పడుకోగానే నేను ఈ రోజున శివరాత్రి అభిషేకం చేశాను వచ్చి అంటున్నాం. ఆయన నిరంతరం ఎదురే పడుకొని ఉంటాడు ఆయన మహానుభావుడు. మరి ఆయన ఎంత ఆలోచించాలి? ఆయనకు మనం ఇచ్చే గౌరవం ఏమిటంటే ఎక్కడ ఖాళీ లేకపోతే ఆయనకు కూడా పెట్టేస్తాం ఒక దీపం. అంటే మన యొక్క సిద్ధాంతాలను ఇది ఎందుకు చెప్పారు? ఉందండి, దీపం ఉంది. ఏ దీపం అంటే నీలో ఒక దీపం ఉంది. అది ఎలా వెలుగుతోంది చెప్పారు. ఆత్మానం అరణిం కృత్వా. అరణి అంటే ఏం చెప్పాం? కదలనిది. కింద ఉండేది అరణి, పైన ఉండేది ఉత్తర అరణి. ఉత్తర అరణి కదులుతూ ఉంటుందండి. అంటే కింద ఉండేటువంటిది ఆత్మానం. ఆత్మ అనేటువంటిది ఈ అరణి, ఇది కదలదండి. కానీ పైన ఉండేది ఉత్తర అరణి, ఇది కదులుతుంది. ఏం చేయాలి అక్కడ అంటే ప్రణవంతో బాగా దాన్ని రాపాడించాలి. అంటే ఆత్మ విచారణ దేంతో జరగాలి? ఓంకారంతో జరగాలి. ఓంకారంతో మదించాలి. ఓం అనేటువంటి ప్రణవం అది వేదంలో మొట్టమొదటిసారి పుట్టినటువంటి గొప్ప పదం అండి. వేదాలైనా సరే మనకి తరువాత బ్రహ్మగారి ముఖస్తుగా వచ్చాయి, కానీ అసలు పరమాత్మ ఒక శబ్దం చేశాడంటే ఆ శబ్దం యొక్క అర్థం ఏమిటంటే ఓంకారమే. అకార ఉకార మకారాల యొక్క సంపుటి. అకారం ఋగ్వేదం, అగ్నిమీడే పురోహితం అని మొదలవుతాయి మంత్రాలు. అలాగా అగ్నిమీడే పురోహితంలో ఆ అక్షరం మొదటి అక్షరం. ఉకారం అనేటువంటిది యజుర్వేదం, ముకారం అనేటువంటిది సామవేదం. అసలు 3 వేదాలు ఉన్నాయండి. త్రైగుణ్యో విషయ వేద అని భగవద్గీతలో కూడా 3 వేదాలు అని చెప్పారు భగవద్గీతలో. తరువాత అధర్వణం తరువాత వచ్చేది. మానవుడి సైన్స్ అంతా కూడా అధర్వణ వేదంలో ఉంటుంది. సామవేదం అంతా కూడా పాటలు ఉంటుంది, గానం ఉంటుంది, ఇదంతా కూడా సామవేదంలో ఉంటుంది. ఈ 3 యొక్క సమాహారం ఓంకారం అన్నారు. ఈ ఓంకారం దేనికి సంకేతం అని చెప్పారు అంటే ఉత్తర అరణి. ఉత్తర అరణి అంటే పైన కదులుతోంది. శబ్దము ద్వారా అంటే ఓంకారము ద్వారా మనం నిరంతరము మననం చేయాలి. ఆత్మ విచారణ దేని ద్వారా జరగాలి? ఓం అనేటువంటి ప్రణవాక్షరం ద్వారా జరగాలి. ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనస్మరన్ అని భగవద్గీతలో చెప్తాడు. మరి భగవద్గీతలో కృష్ణ అనుకోవచ్చు కదా, ఆయన కృష్ణ అనుకో ఉన్నాడా అండి? ఏం చెప్పారు? ఆయన కూడా ఓం చెప్పారు, ఓంకారాన్ని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మలయాళ స్వామి వారు ఓంకార రహస్యాన్ని బహిర్గతం చేశాడు మహానుభావుడు. ఆయన ఏం చెప్పాడు? ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. ఆయన భగవద్గీతలో చెప్పింది ఉన్నది ఒకే అక్షరం, అది ఓంకారమే. ఇది ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. ఎవరైతే యోగి కావాలనుకున్నాడో, ఎవరైతే సాధు లక్షణాలు కావాలనుకున్నాడో, ఎవరికి వారి వారి స్థానానికి స్వస్థానానికి వెళ్ళాలనుకుంటున్నారో, ప్రయాణం బయటికి కాదు అంతర్ముఖంగా చేయాలనే జ్ఞానం ఎవరికి కలుగుతోందో వారు ఉచ్చరించేటువంటి శబ్దము ఓంకారము అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇది బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః. ఇది నిరంతరం ధ్యానం చేయాలి. ఎలా చేయాలి? కామదం మోక్షదం. ముందు మనకి కోరిక ఏమిటో తెలియాలండి. ఏది కోరాలో తెలుసుకోవాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుతున్నాం? రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, ఒక ఆయన రాజుగారి యొక్క దర్శనం కోసం 2 సంవత్సరాలు ఎదురు చూసి 2 సంవత్సరాల తర్వాత ఆయనకు అపాయింట్మెంట్ వస్తే రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమడిగారట? చుట్టాన్ని తీర్చుకోవడానికి అగ్గిపెట్టి లేదంటే అగ్గిపెట్టి ఇవ్వండి అన్నారట. 2 సంవత్సరాల నిరీక్షణ. 2 సంవత్సరాల తర్వాత రాజుగారి దర్శనం దొరికితే ఏమన్నాడు? పోయి అగ్గిపెట్టి అడిగాడండి. రాజుగారి దగ్గరికి పోయి అగ్గిపెట్టి అడిగిన వాడు ఎంత వెళ్ళివాడో, ఇంత విశేషమైన దేహం భగవంతుడు ఇస్తే దీని ద్వారా వెళ్ళి మళ్ళీ దుఃఖపరమైన కోరికలే కోరుతున్నాడు వాడెంత వెళ్ళివాడు అన్నారు మహాత్మ. దుఃఖం ఎలాగైనా ఉంటుందా? ఎందుకంటే ప్రపంచం పట్టుకున్నంత వరకు దుఃఖమే.